నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇదైతే బర్త్డే అండ్ మా ఇంట్లో దేవునికి పూజ చేస్తాము. సో ఆ వ్లాగ్ కొంచెం లేటు, బట్ ఏం చేసేది, పండుగ బిజీలో ఉండిపోతుంది. సో లేట్గా పోస్ట్ చేస్తా ఉన్నాను. బట్ ఇది ఏమంటే పూలు అంతా మార్కెట్ ఇంకా తెచ్చేసిండ్రి. సో అంత డెకరేషన్ ఎర్లీ మార్నింగ్ లేసి అంత పూలంతా వేసి రంగోలీ అంతా వేసి ఇంకా రెడీ చేస్తా ఉన్నాను. ఇంకా పైన అంతా రూము గీము అంతా క్లీన్ చేసుకొని యూత్లకు వచ్చి పూలు అంతా వేసి స్నానం చేసుకొని ఇంకా దేవునికి దీపం అంటించేసి ఇంకా నేనైతే మార్నింగ్ రెడీ అయ్యి సో సింపుల్గా శారీ కట్టుకొని ఏమంటే దేవస్థానం పోవాలా. ఇంటి దేవునికి మునేశ్వరునికి గొర్రె కొడతా ఉన్నాము. సో ఇది మా ఇంటి దేవుడు మునేశ్వరుడు. 2 దేవుళ్ళకి చేసి, ఒకటి కాటేరమ్మ, ఇంకొకటి మునేశ్వరునికి. సో ఇంకా నేను అంతా సపరేట్ చేస్తూ ఉన్నాను. ఏమంటే అక్కడ ఒక దేవస్థానం ఉంది, దేవుడు ఉన్నారు. సో ఇక్కడికి రొంచి అనేసి అన్నీ డివైడ్ చేస్తూ ఉన్నాను. కానీ అక్కడైతే మేమే చేసేది, ఇక్కడైతే ఐవర్ ఉండరు. సో ఐవర్కి అదే చెప్తాను, ఆడరోంచి అన్నిటికీ పూలు వేసి అనేసి. సో మా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఆడే 2 సేపు ఉండేసి ఇంకా అందరూ వచ్చి గెస్ట్ ఇంకా ఆడే మునేశ్వరునికి పూజ చేసినాక గొర్రె కొడతా ఉన్నారు. ఇంక మేము బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి ఇంకా అందరూ వచ్చి మా అత్త తొమ్మండ్లో వాళ్ళ వైఫ్ అందరూ వచ్చిండ్రు. సో అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఇంకొక టాప్ కంప్లీట్ అయ్యా పూజ. ఏమంటే బట్టలు వచ్చిండ్రి. సో వంటలంతా కింద చేపిస్తూ ఉంటుంది పార్కింగ్లో. ఇంకా వీటి పైన అయితే బర్త్డే డెకరేషను. నా కొడుకుది 8th అయితే మా అత్తది 60 years బర్త్డే చేస్తూ ఉండేది. సో దానికి సింపుల్గా డెకరేషన్ చేసింది. నా కొడుకు బర్త్డే కాదు, మా అత్తది బర్త్డే. సో 60 ఏళ్ళది బర్త్డే చేస్తూ ఉన్నాము. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అందరూ వస్తారు. సో నేను సింపుల్గా శారీ కట్టుకొని రెడీ అయిపోయింది. ఇంకా బర్త్డే అంతా ఫుల్ వ్లాగ్ తీసేక్కలేదు, ఎలా అంటే రష్ క్రౌడ్ అందరినీ మాట్లాడాల్సిన. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్స్ చేసేది ఒకటి అయితే క్లీన్ చేసేది ఒకటి పెద్ద టాస్క్. సో ఈ గిఫ్ట్స్ అన్నీ వచ్చిండే. సో అవన్నీ ఫిల్టర్ చేసి ఇంకా డెకరేషన్ వాళ్ళంతా డెకరేషన్ ఇచ్చేసిపోయి ఇంకా నేనైతే వంటలు చేసిండ్రు కదా. సో ఇంకా కింద నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేసింది. సో ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేస్తా ఉన్నాను. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం